ఇప్పుడు బ్రహ్మ రాత్రి పగలప్పుడు వచ్చినప్పుడు ప్రళయంలో మనం జీవులు సూక్ష్మ కారణ శరీరంతోనే అవ్యక్తంలోకి వెళ్ళిపోతారా? లేకపోతే ఒక్క కారణ శరీరంతోనే అవ్యక్తం అవుతారా? బ్రహ్మ ప్రళయంలోను కూడా సూక్ష్మ కారణ శరీరాలతో కూడా అవ్యక్తం అవుతారా? లేకపోతే అప్పుడు సూక్ష్మ శరీరం అప్పుడు ఉంటుందా? లేకపోతే కారణ శరీరం ఒక్కటే ఉంటుందా అవ్యక్తంలోకి వెళ్ళిపోయేటప్పుడు? ఎప్పుడు కూడా సూక్ష్మ శరీరం అనగానే సూక్ష్మ శరీరం కారణ శరీరంతోటే ఉంటది. ఆ రెండింటిని విడదీయటానికి వీలు లేదు. కారణ శరీరం లేకపోతే సూక్ష్మ శరీరం ఉండదు, స్థూల శరీరం ఉండదు. కారణ శరీరం ఉంటేనే సూక్ష్మ శరీరం. కనుక సూక్ష్మ శరీరాన్ని కారణ శరీరాన్ని విడదీయటానికి వీలు లేదు. సూక్ష్మ శరీరం కారణ శరీరం రెండు కలిసే ఉంటాయి. పోతే రెండు పోతాయి. అది మోక్షాన్ని కనుక పొందితే రెండు పోతాయి. మోక్షాన్ని పొందాక రెండు కలిసే ఉంటాయి. కారణ శరీరం అంటే మన కర్మఫలాలు వాసనలు. కర్మఫలాలు వాసనలు ఉంటేనేగా సూక్ష్మ శరీరం. లేకపోతే సూక్ష్మ శరీరంతో పనే ఉంది.